హలో ఫ్రెండ్స్, మిరాయ్ మూవీ ట్రైలర్ వచ్చింది. తేజ సజ్జా, మంచు మనోజ్, కార్తీక్ ఘటమనేని డైరెక్టర్. ట్రైలర్ ఎలా ఉంది ఈ వీడియోలో మాట్లాడదాం. ట్రైలర్ చూసిన తర్వాత డైరెక్టర్ చాలా పెద్ద ప్లానే ఉండబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో సౌండ్ చాలా గట్టిగానే ఉండబోతుంది అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. లాస్ట్ షాట్ ఒక్కటి చాలు సినిమా రేంజ్ ఎక్కడ ఉండబోతుంది అనే దానికి ఉదాహరణ. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ మాత్రం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఫ్రేమ్ ఒక మీడియం రేంజ్ హీరో ట్రైలర్ చూస్తున్నట్టు అనిపించలేదు. ఒక 500 కోట్లు 600 కోట్లు బడ్జెట్ పెట్టి ఒక టాప్ హీరో ట్రైలర్ చూస్తున్నంత రేంజ్ కిక్ అయితే ఇచ్చింది ట్రైలర్ మాత్రం. బిగినింగ్ షాటే చాలా బ్రహ్మాండంగా ఉంది. డైలాగ్ కూడా చాలా బ్రహ్మాండంగా పేలింది. ఈ భూమి మీద ఎవరి సొంతం కాదు, కొన్ని రోజులు నీది కొన్ని రోజులు నాది, అంతా అప్పే అనే డైలాగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మంచు మనోజ్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది అనేది ఈ ఫ్రేమ్లో మాత్రం నాకు చాలా అర్థమైంది. ఈ మూవీ తర్వాత మంచు మనోజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్గా సెట్ అయిపోతాడేమో టాలీవుడ్లో. ఆ రేంజ్ అయితే ట్రైలర్లో మాత్రం అలాంటి ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. లాస్ట్ షాట్ మాత్రం ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు. లాస్ట్లో శ్రేయ చెప్పిన తర్వాత ఆ షాట్ మాత్రం గూస్ బంప్స్. నీ కార్యానికి సక్సెస్ గానికి ఇంకో శక్తి కూడా తోడ్పడుతుంది, ఇంకో శక్తి కూడా సహాయం చేస్తుంది అనే డైలాగ్ ఉంటుంది. శ్రేయ చెప్తుంది. అక్కడ వచ్చిన విజువల్స్ మాత్రం నిజంగా సినిమాను ఏ రేంజ్లో నిలబెడుతుందో, డైరెక్టర్ ఆ షాట్ను థియేటర్లో ఏ విధంగా ఆడియన్స్ను కన్విన్స్ చేయడానికే సినిమాలో ఏ ప్లేస్లో పెట్టాడో కానీ మనం ట్రైలర్లో చూస్తుంటే మాత్రం చాలా అవుట్పుట్ మాత్రం బ్రహ్మాండంగా అనిపించింది. ఆ రాముడు విజువల్స్ చూస్తుంటే మనకు రామాయణం అనేది ఎంత పవర్ఫుల్లో ఇండియన్ కల్చర్లో ఆ షాట్ ఇంకా సినిమాను ఏ రేంజ్లో నిలబెడుతుందో జస్ట్ వెయిటింగ్ అనిపించింది నాకైతే. హనుమాన్ మూవీలో లాస్ట్ క్లైమాక్స్లో హనుమాన్ను తీసుకొస్తే ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంత సంచలన విజయం సాధించిందో, కల్కి మూవీలో జస్ట్ సినిమా మొత్తం ఒక ఎత్తు, మహాభారతాన్ని లింక్ చేస్తూ కర్ణుని అర్జున్ని తీసుకొచ్చాడు డైరెక్టర్. ఆ సినిమా రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో ఎంత సౌండ్ చేసిందో. ప్రజెంట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మిరాయ్ అనే ట్రైలర్ మాత్రం ఒక రేంజ్కి ఎక్కిచ్చింది. ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు. నిజంగా ఆ 2 సినిమాల ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నాడేమో కల్కి, హనుమాన్ మూవీ. లాస్ట్లో మాత్రం నిజంగా రామాయణాన్ని రాముని తీసుకొచ్చాడు కదా. రాముడు విజువల్ వచ్చినప్పుడు అబ్బా ట్రైలర్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సినిమా కంటెంట్ కూడా బ్రహ్మాండంగా ఉండి ఆ షాట్ వర్కౌట్ అయితే ఇది 1000 కోట్ల బొమ్మ, ఎవ్వరు ఆపలేరు. జస్ట్ హనుమాన్ మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి 300 కోట్లు సాధించింది. కల్కి మూవీ ఆ క్లైమాక్స్లో ఆ షాట్ లేకపోతే, మహాభారతానికి లింక్ చేయకపోతే అంత కలెక్షన్సే రాదు. ఇది రామాయణానికి లింక్ చేసి ఆ రాముడు విజువల్ చూస్తుంటే నిజంగా ఏం డైరెక్టర్ మాత్రం హ్యాట్సప్ అనిపించింది. క్యారెక్టర్ కూడా మిరాయి అనే ఆయుధాన్ని రామాయణం లాంటి యుగంలో ఆ ఆయుధం ఎలా సాధించాడనేది స్టోరీ ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటే మాత్రం ఈ స్టోరీ. ఎందుకంటే ఇలాంటి స్టోరీ, ఇలాంటి విజువల్స్ మనం ఏదో కల్కి మూవీ లాగా ఊహించుకున్నప్పుడు పర్ఫెక్ట్గా క్రిప్పింగ్ స్టోరీ కుదిరితే మాత్రం లాస్ట్ క్లైమాక్స్ ఇంకా శ్రీరాముడు వస్తే దీని పాన్ ఇండియా స్థాయి సినిమా కాదు, ఇంకా ఒక రేంజ్లోనే ఉంటుంది. నాకు తెలిసి కార్తీక్ ఘటమనేని 100% చాలా పెద్ద ప్లాన్ వేశాడు. స్టోరీలో డిసప్పాయింట్ చేయడు. ఏంటి మంచు మనోజ్ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ను ఎదుర్కోనికే మిరాయ్ అన్న ఆయుధం ఎందుకు ఉపయోగపడవలసి వస్తుంది. లాస్ట్ విజువల్స్కి అయితే ఇంక విపరీతంగా గూస్ బంప్సే. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్